జావా స్ప్రింగ్ బూట్ లో ఒక ఏపీఐ కాల్ చేసినప్పుడు మనకు ఆ రిక్వెస్ట్ వచ్చిన దగ్గర నుంచి రెస్పాన్స్ రిటర్న్ వెళ్ళే వరకు ఇంటర్నల్ గా ఏమేమి జరిగిద్దో చూద్దామండి. సో ఫస్ట్ మనం స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ స్టార్ట్ చేసినప్పుడు మన అప్లికేషన్ లోపల ఒక టామ్కాట్ సర్వర్ ఉండేది అనమాట. అది రన్ అయ్యింది. ఇలాంటి వెబ్ సర్వర్ కానీ లేకపోతే మనం ఎలాంటి రిక్వెస్ట్లు తీసుకుని ప్రాసెస్ చేయలేము అనమాట. సో తర్వాత మనం ఒక ఏపీఐని కాల్ చేసాం అనుకోండి, పోస్ట్ మ్యాన్ నుంచి కానీ లేకపోతే యూఐ నుంచి కానీ. సో మనకి డిస్పాచ్ సర్వ్లెట్ అని చెప్పేసి ఒకటి ఉండేది. ఇది ఏం చేసిద్దంటే మనకి ఇన్పుట్ గా వచ్చిన పాత్ కి మ్యాప్ అయ్యి ఉన్న మెథడ్ ని రన్ చేసిద్ది అనమాట. సో మన అప్లికేషన్ మొత్తంలో చెక్ చేసేది. లాగిన్ అని ఉంది, ఇదిగోండి లాగిన్ ఇక్కడ మ్యాచ్ అయింది కదా, దీనికి మ్యాప్ అయిన మెథడ్ ఏంటి, ఈ మెథడ్. సో ఈ మెథడ్ ని ఎగ్జిక్యూట్ చేసేది అనమాట. సో దీని లోపల నుంచి మన సర్వీస్, రిపాజిటరీ, మనకు కావాల్సిన బిజినెస్ లాజిక్ మొత్తం ఇంప్లిమెంట్ చేసి ఆ కోడ్ మొత్తం రన్ అయ్యింది. రన్ అయ్యి రెస్పాన్స్ వచ్చేటప్పుడు మనకి మెసేజ్ కన్వర్టర్స్ ఉంటాయి అనమాట. సో మనకి ఇప్పుడు XML రెస్పాన్స్ ఇవ్వచ్చు, JSON రెస్పాన్స్ ఇవ్వచ్చు, ప్లెయిన్ టెక్స్ట్ ఇవ్వచ్చు కాబట్టి సో పర్టికులర్ రన్ అయ్యి సో మనకి ఆ రెస్పాన్స్ అనేది జనరేట్ అయ్యింది. ఆ వచ్చిన రెస్పాన్స్ మళ్ళీ తిరిగి మనకి బ్రౌజర్ అనేది కానీ అంటే మనం ఎక్కడ కాల్ చేస్తే అక్కడికి వెళ్ళిపోయింది అనమాట. మన దగ్గర రియల్ టైమ్ ఓరియంటెడ్ పెయిడ్ కోర్సెస్ ఉన్నాయండి. ఎవరైనా జాబ్ పర్పస్ కోసం నేర్చుకోవాలంటే ఒకసారి మన వెబ్సైట్ చెక్ చేయండి. థ్యాంక్ యూ అండి.